ఈనాటి కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించడానికి ప్రత్యేకంగా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించడానికి కేంద్ర భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చినటువంటి ఆదరణీయ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ భాయ్జీ, అదేవిధంగా మన యొక్క టైగర్ కరీంనగర్ టైగర్ రెండోసారి కరీంనగర్ ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని కరీంనగర్ ప్రజల ఆశీస్సులతో ఈరోజు మళ్లీ రెండోసారి ఎంపీగా గెలవబోతూ ఇప్పుడే నామినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నటువంటి మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు, వచ్చినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్త సోదరులు, సోదరిమణులు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మే 13వ తేదీన మన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు మన దేశ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి, మన దేశం ఏ రకంగా అభివృద్ధి జరగాల, ఈ దేశంలో ఏ రకంగా పేదలకు మేలు జరగాల, ఈ దేశంలో ఏ రకంగా ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి ముందుకెళ్లాలా అని నిర్ణయించేటువంటి ఎన్నికలు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, మనమందరం కూడా ఈ రోజు నుంచి 13వ తేదీ సాయంకాలం 6 గంటల వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పట్టిన జెండా విడవద్దు, ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవద్దు. గ్రామాల తిరిగి మనందరం కూడా మన పార్టీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసము మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క కరీంనగర్ నుంచి మన బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. నాకైతే అనుమానం లేదు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి, ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి చూసిన తర్వాత ఇక బండి సంజయ్ ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు. అందుకే బండి సంజయ్ ఓడతా ఉన్నాడు, కరీంనగర్ తప్పించి బయట ఎక్కువ తిరగమంటున్నాడు. ఎందుకంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 సీట్లు గెలవబోతా ఉన్నాము. ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు జూన్ 2వ వారంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో రేవంత్ రెడ్డి చెప్పాలి. శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరుతో 100 రోజులు అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.